శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే నమ. మనము అనుష్ఠాన గ్రంథములోని ఉపచారములు గురునకు చేసుకుంటున్నాము. అందులో భాగము వస్త్రయుగ్మము సమర్పించుకుంటున్నాము మనము మద్గురునకు. కాబట్టి ఏమంటున్నాడంటే, వస్త్రయుగ్మం మయా దత్తం త్వదర్థం స్వర్ణతంతునా నిర్మితం నిర్మలం స్వామిన్ నిత్య కళ్యాణ పావన అని అంటున్నాడు. నిత్య కళ్యాణ పావన అంటే, నిత్య కళ్యాణ పావనమైన ఓ స్వామి, నీ కొరకు నిర్మలమైన బంగారు జరితో వేయబడిన 2 వస్త్రములు సమర్పించుచున్నాను అని అంటున్నాడు. అంటే సద్గురుమూర్తి మనము ఈ స్థాన శుశ్రూష అంగశుశ్రూష లోపల మనము గురునకు ఈ స్నానాధికములు వస్త్రములు ఇవన్నీ మనము సమర్పించుకోవాలి, ఇవ్వాలి. ఎందుకంటే అతడికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు గురువుగారికి మనము 2 వస్త్రములు ఇవ్వాలి అంటాడు. అంటే ఒక వస్త్రము కట్టుకునడానికి ఇవ్వాలి, ఒక వస్త్రము అక్కడ సిల్కయ్యకు ఉండటానికి అంటే సిద్ధముగా ఉంచటానికి ఇంకొక వస్త్రాన్ని. అంటే గురువుగారు 3-4 రోజులు అక్కడ ప్రబోధ చేస్తూ ఉంటాడు కాబట్టి మరి ఒక వస్త్రమునే ఇవ్వరాదు కాబట్టి 2 వస్త్రములను ఇవ్వాలి అని చెప్తున్నాడు. 2 జతల వస్త్రాలను మనకు సమర్పించుకోవాలి గురువులకు. ఎందుకంటే ఆయన ఎన్నో మరి ఇంటికాడ నుంచి బయలుదేరి ఎన్నో ఆయాసాలు పడి మన కొరకు ఆయన ప్రయాణం చేసి వచ్చి మన కొరకు మరి ఆయన ప్రబోధ చేస్తున్నాడు అని అంటే, మరి గురువుగారిని చూసుకునేది ఎవరు అంటే శిష్యులే. కాబట్టి ఆయనకు మరి ఒక వ్యాచార్థము ప్రకారముగా మనము వస్త్రమును సమర్పించుకొనవలెను. కాబట్టి ఆ విధముగా మరి లక్ష్యార్థం ప్రకారంగా చూసినట్లయితే సద్గురుమూర్తి సర్వవ్యాపక స్వరూపుడు. మరి సర్వవ్యాపకమైనటువంటి అతనికి ఆకాశమే వస్త్రముగా ధరించినటువంటి వాడు. ఆకాశమే వస్త్రముగా ధరించినటువంటి మహానీయునికి ఏ వస్త్రము నీవు కుట్టిస్తావు? సరిపోతుందా అంటే సరిపోదు. మరి కాబట్టి అంతకంటే పెద్దదానిని తీసుకువస్తావా అంటే తీసుకురాలేము. కానీ ఆ వస్త్రము మనకు అవసరము. అలాంటి ఆ ఆకాశం అనేటువంటి ఒక జ్ఞాన ప్రకాశాన్ని ప్రకాశించేటువంటి వస్త్రము మనకు అవసరం ఉన్నది కనుక మరి ఆ అవసరము అటు అవసరము మన అవసరము తీర్చేటువంటి సద్గురుమూర్తికి నీవు వస్త్రమును సమర్పించుచున్నాను. ఎలాంటిది మరి అంటే, మనకు ఎలాంటి వస్త్రం కావాలి? మనం ఏ వస్త్రములో ఉన్నాము అంటే, అవిద్య ఆవరణమనే వస్త్రము కలిగి ఉన్న మనకు ఆ అజ్ఞాన ఆవరణమును తొలగించే మరి ఆ యొక్క అజ్ఞానావరణమును ఎప్పుడైతే మనకు అవిద్య అనేటువంటిది తొలగిపోతుందో, అది ఎవరి వల్ల తొలగిపోతుంది అంటే గురువు వలననే ఆ అజ్ఞానం అనేటువంటి ఆవరణ తొలగిపోయినప్పుడు
మరి ఆ జ్ఞానం అనేటువంటి ఒక ప్రకాశము కలిగించేటువంటి గురుమూర్తి, అట్టి గురుమూర్తికి మరి సువర్ణ పీతాంబరముతో కూడినటువంటి ఆ బంగారముతో కూడినటువంటి పీతాంబరం అనేటువంటి దానిని నీకు ఆ జ్ఞాన ప్రకాశం అనేటువంటిది ఏదైతే నీవు నా అజ్ఞాన ఆవరణం తొలగిపోయిందో స్వామి, ఆ జ్ఞానావరణం అనేటువంటిది ఏదైతే ఉందో సప్రకాశమానమైనటువంటిది, అది సువర్ణ పీతాంబరముగా నీకు సమర్పించుచున్నాను అని ఈ యొక్క శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి మనకు గీతార్థధరువులో ఏం చెప్తున్నాడంటే ఇదే మాట చెప్తున్నాడు. ఏమని? గంగ యమునల నడుమను పొంగుచుండు అది సరస్వతి, గంగ యమునల నడుమను పొంగుచుండు నదియ జ్యోతి సరస్వతి ఎనటి కూట, బ్రహ్మ చైతన్యమగును తద్బ్రహ్మనిష్ట యందు స్ఫటికంబు శ్వేతవర్ణంబునున్నా, వస్త్రామోదారింపోమా మలినమూలేని గాత్రమునాదాల్సోమా, చిత్రమూలైన జగముదానిలో దోచి చిత్రంబోలను జేయ సిన్మాయంబను సేత, వస్త్రమోదారింపోమా మలినమూలేని గాత్రమునాదాల్సోమా అని అంటున్నాడు. గంగ యమునల నడుమను పొంగుచుండు అది ఏ జ్యోతి సరస్వతి అనేటువంటిది ఆ కూటము ఏదైతే ఉన్నదో కూటస్థుడైనటువంటి వాడే అది బ్రహ్మ చైతన్యం అనేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ నిష్ఠలో ఉన్నటువంటి ఆ యొక్క శుద్ధ స్ఫటిక వర్ణముతో ప్రకాశించేటువంటి వస్త్రము అంటున్నాడు. అంటే ఇక్కడ ఇడా పింగళాయమున అంటే ఇది ఎడమ ముక్కు రంధ్రము, ఇది చంద్రనాడి, ఇది యమునా నది, దీనికి విష్ణువు. ఈ పింగళ అనేది కుడిముక్కు రంధ్రము, సూర్యనాడి, ఇది గంగా నది, దీనికి బ్రహ్మ. మరి సుషుమ్న నాళం అనేటువంటిది మధ్యనాళము, ఇది అగ్నినాడి, మరి ఇది సరస్వతి నది. ఇక్కడ ఈశ్వరుడు మహేశ్వరుడు అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మూడు అనేటువంటి విడా పింగళ సుషుమ్న అనేటువంటివి, ఈ మూడు నదులు అనేటువంటి అమ్మగారులు ఎక్కడ ఉంటే అయ్యగారులు అక్కడనే ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళు ఎక్కడున్నారు అంటే గంగా యమున సరస్వతి అనేటువంటి వీళ్ళు ఎక్కడ ఉంటే మరి త్రిమూర్తులు అక్కడనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ పింగళ సుషుమ్న అనేటువంటి మనకు ఈ యొక్క ముక్కు ఎడమ రంధ్రం ఏదైతే ఉందో, కుడి రంధ్రం ఏదైతే ఉందో, మధ్య రంధ్రం ఏదైతే ఉన్నదో, ఈ మూడింటి ద్వారా బ్రహ్మాండం నుంచి వచ్చేటువంటి వాయువు ఇది నదుల ద్వారా ఇది ప్రవేశిస్తుంది మన లోపటికి. ప్రవేశించినటువంటి నదులు ఆ త్రికూట స్థానం యందు సుడిగా మారుతున్నాయి. అక్కడ కూటస్థము అనేటువంటి కలుస్తున్నాయి. ఆ కలిసినటువంటి చోటే త్రివేణి సంగమము అని అన్నారు. కాబట్టి ఆ త్రివేణి సంగమం అనేటువంటిది ఎక్కడెక్కడ అంటే మనం బొట్టు పెట్టేటువంటి స్థానం ఏదైతే ఉందో కనుబొమ్మలకు, అది మధ్యలో ఉన్నటువంటిది ఆ యొక్క కూటస్థుడు అనేటువంటిది అది త్రివేణి సంగమము. ఆ త్రివేణి సంగమమే అది మరి బ్రహ్మరంధ్రము. మరి అదే సుషుమ్న నాడి యొక్క కొనరంధ్రము. ఆ రంధ్రమునే సకల శాస్త్రములు ఏమన్నా ఉన్నాయి అంటే కుండలి స్థానమని, జ్ఞానపీఠమని, మండలత్రయమని, అంశస్థానమని, ఆపోజ్యోతి అని, ప్రత్యేగాత్మయని, పరమాత్మయని ఆ సరస్వతి నదినే మరి కొనియాడినాయి. కాబట్టి మరి అదే ఆ జ్ఞాన స్వరూపము, ఆత్మస్వరూపము. అది ఎలా ఉంది మరి మనం చెప్పుకున్నాం కదా వర్ణాల లోపల అంటే అది శుద్ధ స్ఫటిక వర్ణముగా ఉన్నది. అలాంటి శ్వేతవర్ణంతో కూడినటువంటి వస్త్రమును నీకు సమర్పిస్తున్నాను గురుమూర్తి అని ఇక్కడ మనకు
వీరాచార్య గారు గీతాతథరులో చెప్తున్నాడు. మరి మన గురువుగారు ఏమంటున్నాడంటే, తేట గీతం లోపట తేట తెల్లంగా చెప్తున్నాడు. కోశ షట్కంబునొకటిగా కూడియుండు, అందు పరిపూర్ణ భావంబునతుకజేసి గుర్తురహితంబుగా వించు కోర్కెతోడ స్వామి తెచ్చితి పరిధాన వస్త్రమిదిగో. కోశ షట్కంబునొకటిగా కూడియుండు. కోశములు అంటే చెప్పుకున్నాము కదా మనము, అంటే షట్కోశములు. ఈ షట్కోశములు అనేటువంటివి ఇవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, ఆనందమయ విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, హిరణ్మయ కోశము. ఈ హిరణ్మయ కోశం అనేటువంటిది ఇది గుర్తు, ఇది ఎరిగే అటువంటి ఎరుక. కాబట్టి ఎరుగేటువంటి ఎరుకనే, కాబట్టి ఇది గుర్తు. ఈ గుర్తు రహితములకే పరిపూర్ణ బోధ అవసరం. కాబట్టి మరి పరిపూర్ణ గురువు ఇక్కడ మనకు అత్యవసరము. కాబట్టి ఇక్కడ ఈ పరిపూర్ణ గురువు మనకు వచ్చినటువంటి మద్గురుమూర్తి పరిపూర్ణ గురువు. కాబట్టి ఆ పరిపూర్ణ గురువు మన మద్గురు వలననే ఈ గుర్తు రహితమనేటువంటి ఒక స్థితి నీకు కుదురుతుంది. కాబట్టి అలాంటి గుర్తు రహితమునకే పరిపూర్ణ బోధ మరి గురుమూర్తి ద్వారా విన్నటువంటి తాను ఆ గుర్తు రహితం చేసుకున్నటువంటిది ఏదైతే ఉందో ఆ కోరికే అది ఉన్నదా అంటే లేనే లేదు. కాబట్టి ఆ లేని దానిని ఇక్కడ నీకు మరి వస్త్రము పరిధాన వస్త్రముగా సమర్పిస్తున్నాను స్వామి అని ఇక్కడ మన గురువుగారు కూడా చెప్తున్నాడు. కాబట్టి మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమరానంద పాటల పండరినాథ రాజాఖ్య రాజయోగి స్వగురు నిజ గురు అజల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురు వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ ఈ యొక్క శ్లోక భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.